ఈ లోకంలో బతకాలంటే డబ్బా, లేకపోతే బంగారము, లేకపోతే ఆస్తో, ఏలెకరాల భూమిలో కాదు, ఏమీ కాదు. యేసయ్య ప్రేమ ఒకటే బతికించాలన్నా, చేయాలన్నా, ఏం చేయాలన్నా, నడాలన్నా, పరిగెట్టాలన్నా, కూర్చోవాలన్నా, ఎంత దూరం తిరగాలన్నా అది దేవుడి వల్ల తప్ప ఎవరి వల్ల కూడా అవ్వదు. ఇది నిజం. ఎందుకంటే మీ తక్కువ సమయంలో యేసయ్య గురించి తెలుసుకున్నాము. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య గొప్పవాడు. యేసయ్య దగ్గర కనికరం ఉంది, ప్రేమ ఉంది, మారు మనసు కూడా యేసయ్య దగ్గరే ఉంది. పాపాలను కడిగే దేవుడు యేసుక్రీస్తు. మళ్ళీ నూతనమైన కోణములో నాలుగు కోణాల్లో 3 కోణాలు పాడైపోయిన ఒక కోణం చాలు యేసయ్యకి. ఒక కోణం బాగుంటే చాలు, దాని 4 కోణాలని బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అందుకే ఒక పాట పాడాడు ఒక ఆయన, ఏమనంటే, ఈ లోకంలో నీవు లేకుండా లేను, ఈ లోకంలో బతకాలేనయ్యా, నీతో కూడా నేను పరలోకము చేరదనేసయ్యా అనే పాట. అది పాట, గొప్ప పాట. అది నిజం. యేసయ్య లేకపోతే మనం లేము, యేసయ్య లేకపోతే ప్రపంచంలో మనం బతకలేము. ఇది నిజం, ఇది వాస్తవం. అంత వెలకట్లేని ప్రేమ యేసయ్య దగ్గరే ఉంది. జీవం గల దేవుడు యేసుక్రీస్తు, నిజమైన దేవుడు యేసు ప్రభు. ఈరోజు నా కుటుంబం ఎలా ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే అది యేసయ్య చూపిన ప్రేమ. నిజంగా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఏం చేయాలన్నా, ఎన్ని ఉన్నా, ఏమి లేకపోయినా అది యేసయ్య ఉంటేనే తప్ప ఏది కూడా అసలు ఎందుకు పనికిరానిది. యేసయ్య ప్రేమ ముందు ఏది కూడా, ఈ కార్లు, బంగారాలు ఏదైనా సరే అది ఎందుకు పనికిరాని. ఇవన్నీ కూడా ఒకప్పుడు అన్నీ వదిలేసి కూడా వెళ్ళిపోవాలి పరిస్థితి వస్తుంది మనది. ఎవరైనా సరే వదిలేసి వెళ్ళిపోవాలా. ఏది పట్టుకెళ్ళేది ఉండదు. అది యేసయ్య ప్రేమ కూడా తప్ప పరలోకం పట్టుకెళ్ళాలంటే అది యేసయ్య ఒక ప్రేమ తప్ప ఏది పట్టుకెళ్ళాము. ఇది నిజం. నేను ఈ రోజున ఆ కుటుంబం మీద రక్షణ పొంది, మారు మనసు పొంది, నా పాపాలన్నీ విముక్తినిచ్చిన దేవుడు యేసుక్రీస్తు. నాకు బంగారు కంచెని ఉంచి నడిపించిన దేవుడు. ఎంతో దూరం ప్రయాణాల్లో ఎంతో శక్తినిచ్చి, బలాన్నిచ్చి నడిపించిన దేవుడు యేసు ప్రభువు. ఇదంతా యేసయ్య కృప, కనికరము, జాలి. యేసయ్య దగ్గర తండ్రి మనం మాట తప్పుతామేమో కానీ మాట తప్పని దేవుడు యేసుక్రీస్తు. మాట ఇచ్చి తప్పని దేవుడు యేసు ప్రభువు. ఎంతో గొప్పవాడు, కనికరమూర్తి. ఈ రోజున ఇలా ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటే అది యేసయ్య మాటలు. యేసయ్య మాట్లాడితేనే అది ఏదైనా సరే. మనగా మాట్లాడితే ఏది ఉండదు, కానీ యేసయ్య మాట్లాడితేనే ప్రార్థన అయినా, పాటలైనా, వాక్యమైనా, ఆరాధన అయినా అది యేసయ్య. అవన్నీ జరగాలంటే యేసయ్య మాట మనం వినాలి. యేసయ్య మాట వినకపోతే మాత్రం చాలా మనం తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ఉగ్రత ముందు మనం ఎందుకు పనికిరాము. అది ఆయన ఉగ్రత రాకముందే మనం ముందుగా తెలుసుకొని మన పాపాలన్నీ వదిలేసుకొని యేసయ్య గురించి బతికి, యేసయ్య నామం గురించి బతికి, యేసయ్య గురించి బతికితే యేసయ్య ఎంతో క్షమించి మనకి విడుదలనిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, బలం ఇచ్చి నడిపించే దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాట వింటే మాత్రం గొప్ప వెలుగును మనం చూస్తాం. వినకపోతే మాత్రం చాలా ఉగ్రత మాత్రం దేవుడి దగ్గర చాలా దారుణంగా ఉంటుంది. అందుకని మనందరం కూడా చాలా ప్రేమ కలిగి రక్షణ పొందిన వాళ్ళందరం కూడా చాలా దేవుడు మాట ఆలకించాలి. దేవుడు మాట ఆలకించకపోతే నేను కూడా ఒకప్పుడు దేవుడు నన్ను క్షమించి వచ్చాడు. ఒకసారి నాతో మాట్లాడాడు డైరెక్ట్గా, నువ్వు ఇది నువ్వు కానీ మానేయకపోతే నిన్ను తీసుకెళ్ళిపోతానని అన్నాడు దేవుడు. ఆ క్షణం నేను ప్రార్థన చేసి నిన్ను వదిలేసాను. ఆ సెకండ్ నుంచి నాలో ఉన్న క్రియని నేను వదిలేసాను. అయ్యాలి అప్పటి నుంచి ఇంకా నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తక్కువ సమయంలో దేవుడు స్వరాన్ని మేము విన్నాం, దేవుని వెలుగును చూసాం. హల్లెలూయా, యెహోవా రఫా. దేవుడు ఎంతో గొప్పవాడు. యేసుక్రీస్తు దేవుడిని నడిపించగలడు, కూర్చోబెట్టగలడు, ఏదైనా చేయగలడు. ఆయన ఆరోగ్యం ఇవ్వగలడు. ఆరోగ్యం కూడా ఏదైనా సరే ఆయన చేతిలోనే ఉంది, మన చేతిలో అంటే ఏమీ లేదు. అందుకని మనం యేసయ్య మాట ఆలకింతే అన్నీ కూడా నిజంగా గొప్ప వెలుగును యేసయ్య మనం చూడగలుగుతాం. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ వ్యర్థం, ఎందుకు పనికిరానివి. యేసయ్య ప్రేమ ఉంది, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. యేసయ్య ప్రేమ గొప్పది, నిజమైన ప్రేమ యేసుక్రీస్తు దగ్గర ఉంది. హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మీకు వందనాలు, స్తోత్రాలు. మీ నామను కనపరిచే విధంగా అందరూ ఉండాలి. యేసు నామములో అడుగుతున్నాం పరలోకంలో ఉన్న తండ్రి. ఆమేన్.